దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఆయన కృప మనల్ని పట్టుకున్నది, ఆయన శక్తి మనల్ని కప్పుకున్నది కనుక ఈరోజు సంఘ బిడ్డగా జీవిస్తున్నా నీవు, విశ్వాసగా జీవిస్తున్నా నీవు, సేవకుడిగా జీవిస్తున్నా నీవు, సేవకుడు అనే పేరుతో బతుకుతున్నా నీవు, నేను దేవుడి కొరకు ఎలా బతుకుతున్నా, దేవుడి కొరకు ఏ విధంగా జీవిస్తున్నా, దేవుడి కొరకు బతుకుతానమా, దేవుడి కొరకు బతుకుతానమా, దేవుడి కొరకు జీవిస్తానమా, ఏం చేస్తున్నాం మనం? నేను ఆలోచన చేసినట్లంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లుగైతే మరి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లంటే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారంటే శాతాను ప్రేరేపిస్తుంది. వాళ్ళు శాతాను కూడా బాగా పట్టుకోండి. వాళ్ళు దేవుడి పని చేయనీకంట విచ్చలవిడిగా జీవిస్తూ ఏదో సేవకుడి దగ్గర బతుకుతూ, ఆ సేవకుడు ఎంత తిరుగుతూ, ఆ సేవకుడు పెట్టింది తింటూ, ఆ సేవకుడు పెట్టింది బతుకుతూ, ఆ వ్యక్తి ఆ విధంగా నడుస్తున్న అబద్ధ బాధకులు ఎక్కువైపోయారు. అబద్ధ బాధకులు ఎక్కువైపోయారు. ఈరోజు సేవకులుగా మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, సేవకులుగా బతుకుతున్న మనము తెలుసుకోవాల్సిన బుద్ధి ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఒకరికి ఒకరు క్షమించుకోండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించున్న ప్రకారం మీరు క్షమించుకోండి అని ఉంది వాక్యం. ఈ రోజుల్లో ఒక సేవకుడికి వెలప్ చేయట్లేదు. ఒక సేవకుడు మన ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తే ఎలాగుందంటే పరిస్థితి, దేవుడు చేస్తే ఆడు ఎదిగిపోతున్నాడు. వెళ్ళి ఇంకొకరికి సారీలు చెప్పడం, అది ఇంకో పాస్టర్ గారికి, నాతో సంఘ బిడ్డలకి రెచ్చగొట్టి ఆ సేవకుల మీద నిందులు, ఆ సేవకుల మీద అవమానాలు, ఆ సేవకుల మీద ఏదో ఒక నింది మోపి బతకాలంటున్న విశ్వాస ఘాతకులై జీవిస్తున్న బుస్తలై సేవ పేరుతో బతుకుతున్న విశ్వాస ఘాతకులైన అబద్ధ బోధకులు. ఈ బోధకుల నుంచి సంఘ బిడ్డలైనా సంఘ సేవకులైనా విడుదల పొందాలని ప్రభునామంలో మీకు నేను మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 56:5 అక్కడ మాట ఏం చెప్తుందంటే, దినమల్లా నా మాటలు అబద్ధము చేయరు, నాకు హాని నిత్యం పలుకుతున్నవి, కొంచెం ఉందరు నా కనిపెట్టుదురు, తామ చేత తప్పించుకుందురా నా మాటలు అబద్ధం చేయరు, హాని చేయగల తల వారికి నిత్యం పలుకుతున్నవి, గుంపు కూడి కొంచెం ఉందరు, విచారాలు కనిపెట్టేదురు, దోషములు చేత తప్పించుకుందరా, దేవా కోపము చేత జనములు అనవగా కొట్టుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 56:5 చదువుకున్నట్లయితే, దినమల్లా వారు నా మాటను అపహసించి చేర్చుకుందురు, నాకు హాని చేద్దామని తలంపు వారికి ఉన్నది. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే, నీ మీద ఏదో ఒక నింది మోపి నీ ఆత్మీయ జీవితం పాడుకొట్టాలని
ఆత్మీయ జీవితం నాశనం అయిపోతే వాళ్ళకి ఆనందం. వీళ్ళు ఎవరు అంటే విశ్వాస ఘాతకులు. వీళ్ళు ఎవరంటే విశ్వాస ఘాతకమై దేవుడి ఎదుట పాపం చేస్తూ దేవుడి దగ్గర బతకక, దేవుడి పాదాలు పట్టుకోవడం చేతకాక, దేవుడిని అడగడం చేతకాక, మనుషులు కాలు పట్టుకుని బతికిన వారిలు, మనుషులు తేజాల మీదకి ఎక్కిస్తారని బతికిన విశ్వాస ఘాతకులైన అబద్ధ బాధకులు. ఇలాంటి బాధకుల వైపు మనం చూడకూడదు, కానీ దేవుని పాదాలు మనం పట్టుకున్న వారుగా ఉన్నామా? దావీదు గారిని చూసినట్లయితే ఎన్నో నిందలు వచ్చాయి, మామ అవమానించాడు, మరి పెద్దలు లేదా పక్కవారు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు కూడా దేవుని పాదాలు పట్టుకున్నాడు దావీదు గారు. దేవా, నన్ను కనికరించయ్యా, మనుషులు నన్ను మింగి వేయాలని ఉన్నారయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాడు దావీదు గారు. ఈరోజు సంఘంలో జీవిస్తున్న విశ్వాసులైనా, సంఘంలో జీవిస్తున్న ఎవరైనా సరే, సంఘంలో జీవిస్తున్న బాధకులైనా సరే దేవుడి పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలని ఈరోజు పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుంది. కీర్తన 56:7 చెప్తున్న మాట, తన చేసిన దోష కీలు వారు తప్పించుకుండురా, ఎవడు దోష కీలు వాడిని విడిచిపెట్టదు. నువ్వెన్ను దోషం చేసినా, మోసం చేసినా, అబద్ధాలు ఆడినా, నాతో ఇంకోటి వేది నువ్వు చేసినా, నీ దోషాలు పట్టి, నువ్వు ఆడిన అబద్ధాలు పట్టి నువ్వు తప్పించుకునేవని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ 56వ కీర్తన 5, 6, 7 చూసుకున్నట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజుల్లో ఏంటంటే బోధ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బోధించుకొని వెళ్ళిపోతున్నారు బోధని. అయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న సేవకులు ఒక ఐక్యత రావాలి అంటే, ఈ ఉత్తరాంధ్రలో ఒక మంట రగలాలి అంటే, ఈ ఉత్తరాంధ్రలో ఒక ఉద్యమం పుట్టించాలంటే, ఈ ఉత్తరాంధ్రలో అభిషేకం పొందాలి అంటే, ఈ ఉత్తరాంధ్రలో దేవుని ఒక కృప పొందాలి అంటే, విశ్వాస ఘాతకులైన అబద్ధ బాధకులైన వారితో మనము సావాసం చేయకూడదు. వీరు ఎలాంటి వారంటే, ఈ సేవకుడికి ఆ సేవకుడికి గొడవ పెట్టడం, లేదా ఆ సేవకుడు నేను పను పుట్టించి ఆ సేవకుడిని ఆత్మీయ జీవితం చెడగొట్టడం, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మైకుల కోసం ఆశపడే వాళ్ళు వీళ్ళు, యాజ్య మనసు కలిగిన వారు వీళ్ళు, దేవుడు మనసు కలిగిన వారు కాదు, యాజ్య మనసు కలిగినట్టు వారు. ధనం కోసం ఆశపడి, మైకుల కోసం ఆశపడి తేజలెక్కుతున్న విశ్వాస ఘాతకులైన ఇలాంటి బాధని మనం వినకూడదని పరిశుద్ధాత్మ లేఖనము మనకు తెలుగు చేస్తుంది. ప్రతి ఒక్కరం కూడా సేవకులుగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు పాదాలు పట్టుకోవాలా, దేవుడి కార్యము చేస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గర అడుక్కోవడం మనకి నేర్చుకోవాలి. మనకి చేత కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బతుకుతాం. అలా బతకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నేనైతే అలా బతకట్లేదు. దేవుడు నన్ను ముట్టాడు, నన్ను దర్శించాడు, నన్ను కనికరించాడు. నా పనికిరాన నన్ను, మధ్య అయిన నన్ను పట్టుకొని, నా బెల్ట్ పట్టుకొని, అయ్యా నిన్ను నడిపిస్తాను రా, నువ్వు ఎల్లో పాటిస్తా, పాట పాడు, వాక్యం చెప్పమంతే వాక్యం చెప్పు, ఆరాధన చేయమంతే ఆరాధన చేయి, ప్రార్థన చేయమంతే ప్రార్థన చేయి, ఎగస్టాల్ చేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా మాటలను విని నడుచుకోరని అన్నాడు దేవుడు. ఎవరో మైకులు ఇస్తారని, ఎవరో పిలిస్తారు టేజర్ మీదకి వెళ్ళిపోవాలని ఆశ కలిగిన వాడిని కాదు. దేవుడు చెప్తే వెళ్తాను. ఈ ఉత్తరాంధ్రాల్లో బలంగా నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అనేక మన సేవకులు పిలుస్తూ, ఆ సంఘంలో వాక్యం చెబుతూ, ఆ సంఘంలో మరి జీవిస్తూ, ఆ సంఘంలో జీవిస్తున్న బిడ్డల కొరకు దేవుడు నన్ను నడిపిస్తూ పరలోక మర్మాలను బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ. నేనైతే పనికిరాను వాడిని, నేనైతే నెత్తివాడిని, నేనైతే ఎందుకు పనికిరాను ఒక దద్దమని, ఈ దద్దమని పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకొని నడిపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్న దినమల్లా వారు మాటలు అపసారం చేస్తూ
ఏదో ఒక ఆన్ చేయాలని, ఏదో ఒక నిందలు మోపాలని. దేవుని దగ్గర బతకడం చేత కదా ఇలాంటి వాళ్ళకి. దేవుని దగ్గర బతికేవారుగా ఉండాలని, దేవుని దగ్గర జీవించేవారుగా ఉండాలని, అబద్ధ బోధకులు నమ్మకూడదని, దైవ సేవకులందరినీ సమానంగా చూడాలని, చిన్నవాళ్ళు పెద్దలైనా గౌరవించాలని, ఆత్మ జీవితం చంపుకున్న బతుకున్న దైవ సేవకులు ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుని హెచ్చరిస్తే ఆత్మసాక్షి అని చంపుకొని బతుకుతున్న దైవ సేవకులు ఇంకా భూమి మీద ఉన్నారు. నా దేవుడు ఇంక ఉంచాడంటే అంత్యకాలంలో ఇంకా